తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు కీలకమైనటువంటి ఒక తీపిక ఎవరైతే చెప్పింది దానిలో భాగంగానే కేశవరావు చైర్మన్గా దాదాపు 5 సభ్యులతో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో తన యొక్క ఎమ్మెల్యే పదవిని సైతం రాజీనామా చేసినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి 13 ఏళ్ళుగా మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీకు కూడా చాలామంది రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. మొత్తం మీద ఒక కమిటీ అయితే ఏర్పాటైంది. ఆ కమిటీ ఉద్యమకారులను గుర్తించేటువంటి పని చేస్తుందంటూ దానిలో క్లియర్గా రాసినటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని ఎట్లా చూస్తారు? మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మన్నించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఎన్ని ఇబ్బందులైనా సరే పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా మిగిలిపోయింది. తెలంగాణ సంపదను వనరులను దోచుకొని ఉద్యమకారులకు అన్యాయం చేసింది. ఆత్మ బలిదానాలు చేసుకున్న పిల్లలను కూడా సరిగ్గా చూసుకునే మానవత్వం లేని పార్టీగా బీఆర్ఎస్ మిగిలిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళకు తగిన విధంగా న్యాయం చేస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసం ఉద్యమకారులను ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ, ఉద్యమకారులతో కూడిన కమిటీ వేస్తూ ఉన్నాం. దాంట్లో కేశవరావు గారు పెద్దల్ని పెట్టినాం, అద్దంకి దయాకర్ గారు ఉద్యమంలో ఉన్నారు, రాముల నాయక్ గారు ఉద్యమంలో ఉన్నారు. ఇట్లా ఉద్యమకారులతో మమేకమై ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులనే ఆ కమిటీ పెట్టి విధి విధానాల రూపకల్పన కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఎంత చిత్తశుద్ధి ఉంది ఉద్యమకారుల పట్ల అనేది ఈరోజు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమకారులను ఐడెంటిఫై చేయడమే కాకుండా విధి విధానాల రూపకల్పన కూడా జరుగుతుంది. ఏం చేయొచ్చు మనం ఉద్యమకారులకు? ఉద్యమకారులలో కొద్దిమందే అసహాయ పరిస్థితుల్లో ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు ఉద్యమాలు చేసారు, వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో, కుటుంబాలు గడుస్తలేవో వాళ్లకు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకు షెల్టర్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు చేసిన త్యాగాలకు గుర్తింపునివ్వాలి, వాళ్ళు వాళ్ళ కుటుంబం సగౌరవంగా బ్రతికేటట్టు చేయాలన్న లక్ష్యమే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకే రేవంత్ రెడ్డి గారు రాగానే చాలా బీఆర్ఎస్ నాయకులు అంటారు, మేము ఉద్యమాలు చేసినాం, అది చేసినాం. మీరు ఉద్యమాలు చేయలే, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికి ధర్నా కార్యక్రమాలు చేసింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మస్తు తెలంగాణ జాతీయ గీతాన్ని ఆవిష్కరించుకున్నాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమ సమయంలో అండగా నిలిచిండ్రో వాళ్ళందరికీ కూడా పిలిచి ₹1 నజరానా ఇచ్చి వాళ్ళని గౌరవించుకున్నాం. కవులను, కళాకారులను, ఉద్యమకారులను, జర్నలిస్టులను. అదేవిధంగా ఈరోజు ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు కావాల్సినవి ఏం కావాలనో, వాళ్ళకు ఏమేమి కావాలనో అని చెప్పి అవసరాలను గుర్తించి ఒక కమిటీని వేసుకొని దాని ద్వారా విధి విధానాలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. అంటే సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళు వేసిన చిక్కుముళ్ళన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విప్పుకుంటూ పోతూ ఉంది. భవిష్యత్తులో ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.